మొన్న పహల్గామ్ అటాక్ అయింది అని తెలియగానే యుఎస్ఏ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ట్వీట్ చేశాడు. యునైటెడ్ స్టేట్స్ ఇండియాకి ఉగ్రవాదం ఆపడంలో ఫుల్ సపోర్ట్ చేస్తుంది అని ఆయన ట్వీట్ చేశారు. అండ్ రష్యన్ ప్రెసిడెంట్ అయిన వ్లాడిమిర్ పుతిన్ ఈయన కూడా ఈ అటాక్ వెనుక ఉన్న వాళ్ళందరినీ పనిష్ చేయాలి అని ట్వీట్ చేశారు. ఇంకా ఇజ్రాయెల్ వాళ్ళైతే ఇండియాకి మేము ఫుల్ సపోర్ట్ గా ఉంటాము అని ట్వీట్ చేశారు. సో ఇవి జస్ట్ శాంపుల్సే. ఒకవేళ నిజంగా వార్ గనక వస్తే రష్యా అండ్ ఇజ్రాయెల్ 100% మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ మధ్య అమెరికాకి ఇండియాకు స్నేహభావాలు బాగున్నాయి కాబట్టి అమెరికా కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఇవే కాదు, జపాన్, జర్మనీ, దుబాయ్ ఇవన్నీ మనకు మంచి సపోర్ట్ ఇచ్చే కంట్రీసే. సో మనకి ఏ భయం లేదు. ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇజ్రాయెల్ అండ్ రష్యా నుండి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయి అని చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కి ఎవరు సపోర్ట్ చేస్తారో చూద్దాం. నిజానికి వీళ్ళ వేషాలకి వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు, ఒక చైనా తప్ప. ఒకవేళ చైనా సపోర్ట్ చేసినా మనకన్నా స్ట్రాంగ్ అయితే అవ్వదు. అసలు చైనా కూడా సపోర్ట్ చేస్తుందో లేదా చేస్తామని నమ్మిస్తుందో కూడా తెలీదు. ఎందుకంటే మనకు సపోర్ట్ చేసే అన్ని దేశాల్లో చైనా తన ప్రొడక్ట్స్ ని అమ్ముకుంటుంది. ఒకవేళ ఏదైనా రివర్స్ అవుతే వాళ్ళకే నష్టం కలుగుతుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పాకిస్తాన్ కి అయితే పెద్ద సపోర్ట్ లేదు.